ఇద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి ఉన్నారు. అశోక్ రెడ్డి గారు మీరు కూడా ఇక్కడ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తిరుగుతున్నారు. ఎట్లా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా కనిపిస్తుంది? ఏంటి సభా విశేషాలు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఇక్కడ నేను అనంతపూర్ అర్బన్ ఈ యొక్క దీనికి ఇన్ఛార్జిగా నేను ఇక్కడ తిరుగుతున్నానండి. గత 4 రోజుల నుంచి ప్రజలలో అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. కారణం ఏమిటనంటే ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారితనంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉంది. దాన్ని ప్రజలు ఈరోజు పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని వారు ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈరోజు మేము ఇక్కడ చూస్తూ ఉంటే ఈరోజే సభ ఇప్పుడు మనకు కొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతా ఉంది. మాకున్నటువంటి సమాచారం మేరకు వేలాదిగా మహిళలు ఈరోజు రోడ్లెక్కి వస్తూ ఉన్నారు. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది, ప్రభుత్వం అంటే ఒక మహిళలకు కాదు, ఒక నిరుద్యోగ యువతీయువకులకు కాదు, ఒక రైతులకు కాదు, పేద వర్గాలకు కాదు, అన్ని వర్గాలకు మేలు చేయడం ద్వారా చేస్తే ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉంటారు ఈ సభ చూడడం ద్వారా అర్థమవుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరూ చెప్తున్నారు మరి కాసేపట్లో జరిగే సభకు లక్షలాది మంది ప్రజానీకం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి గొట్టిపాటి చెప్తున్నారు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ఎవరిస్తారో కూడా ఆ నాయకుడికి తెలియదా, అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుందని చెప్పి ఆయన కూడా తీవ్ర స్థాయిలో వైసీపీని విమర్శిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్ టీవీ, అనంతపూర్.